నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే కల్కి టీజర్ అయితే రిలీజ్ అయింది. కాకపోతే దానికి అనుకున్నంత వ్యూస్ రాలేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించిన ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో దీనికి మాత్రం అంత ఆర్గానికే వచ్చింది. ఎక్కడ కూడా మేము పెయిడ్ వ్యూస్కి అయితే వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ అంశాన్ని దీన్ని వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే కల్కి టీజర్ రిలీజ్ అయింది. కాకపోతే ఏంటంటే దానికి అనుకున్నన్ని వ్యూస్ రాలేదని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ మాత్రం ఏమని చెప్తున్నారంటే ఇవన్నీ ఆర్గానిక్ వ్యూస్, ఎక్కడ కూడా మేము పెయిడ్ వ్యూస్కి మేము వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ టైంలో కూడా, అంటే ఈ మంత్ 15th నుంచి 27th వరకు కూడా ఏదో ఒక కంటెంట్ రిలీజ్ చేస్తూనే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి టీజర్ ఏదైతే ఉందో ఒక 3 days బ్యాక్న అది రిలీజ్ చేశారు. సో సాధారణంగా మన వాళ్ళు ఏదైనా సరే ఒక పెద్ద స్టార్కి సంబంధించి ఏది రిలీజ్ అయినా కానీ, అది ట్రైలర్ కానీ, టీజర్ కానీ, లేదా సాంగ్ కానీ, ఇంకేదైనా ప్రోమో కానీ, ఇంకా గ్లింప్సెస్ కానీ ఏమైనా రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్లో ఖచ్చితంగా వాటికి వచ్చే వ్యూస్ ఒకటి, తర్వాత లైక్స్, వీటి గురించి ఎదురు చూస్తారు. సో వెంటనే వాటి రికార్డ్స్ రాయాలి. 1 గంటలో ఎన్ని వ్యూస్ వచ్చాయి, 2 గంటలు ఎన్ని వచ్చాయి, అట్లాగే ఒకరోజు 24 hours ట్రెండింగ్లో 24 hours ఎన్ని వ్యూస్ వచ్చాయి, దీని మీద ఎక్కువ అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించినటువంటి కామెంట్స్ నడుస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ట్వీట్లు, ఇక మన సోషల్ మీడియాలో వాళ్ళ మధ్య జరిగే ట్విట్టర్ వేదికగా జరిగే ఒక చర్చ అయితే మామూలుగా ఉండదు. సో కల్కికి సంబంధించి చూసుకుంటే ఒక తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే 14th ప్లేస్లోకి ఉంది. సో ఇది చాలా తక్కువ అనే ఒక అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతూ ఉంది. వేరేజ్ గుంటూరు కారం 37 million వ్యూస్ వస్తే 24 hours, అట్లాగే దాని తర్వాత ప్లేస్లో సల్లారు ఉంటే అది కూడా 30+ million వ్యూస్లోనే ఉంది. అట్లాంటిది ఇది కేవలం దీనికి 14+ million వ్యూస్ మాత్రమే వచ్చింది. దీనికి అలాగే ఉంది. అలాగే హిందీ వర్షన్కి కూడా, హిందీ ట్రైలర్ కూడా 14 million, 2 భాషలో కలిపి 29 million వ్యూస్ మాత్రమే వచ్చింది. సో మిగతా భాషలు తమిళ్, కన్నడ, మలయాళం వీటిలో పెద్ద స్థాయిలో పెద్దగా రాలా. చాలా అంటే 1 million, 2 million ఇట్లానే వచ్చినాయి. సో ఏమైనా ఓవరాల్గా మొత్తం అన్నీ కలుపుకొని చూసినా కూడా గుంటూరు కారాన్ని బీట్ చేయలేకపోయాయి. ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ని బీట్ చేయలేకపోయినాయి. ఇట్లాంటిది ఫ్యాన్స్ వారు జరుగుతున్నట్టు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అవి ఎక్కువగా ఏంటంటే ఆ రికార్డ్స్ ఇవన్నీ కూడా రికార్డ్స్ కోసం చాలామంది పెయిడ్ వ్యూస్కి వాటిని ఆశ్రయిస్తుంటారు. సో మనకు తెలుసు ప్యాకేజీలు ఉంటాయి యూట్యూబ్లో వ్యూస్ కోసం. మనం కనుక పే చేస్తే ఇన్ని వ్యూస్ అనేవి వస్తాయి. సో అలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది మామూలుగా రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్ అది. కానీ మాది కల్కి అనేది కంప్లీట్గా దానికి వచ్చిన ప్రతి వ్యూ కూడా ఆర్గానికే. సో ఎక్కడ కూడా పెయిడ్ వ్యూస్ అనేవి లేవు అని చెప్పేసి ఆ సినిమా వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి మాట. సో ఏదేమైనా అది ఆర్గానికా, ఇన్ఆర్గానికా, ఈ బయట ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియాలో దీన్ని పట్టించుకోరు. ఓవరాల్గా ఎంత వచ్చింది, వ్యూస్ ఎంత వచ్చింది, దానికి లైక్స్ ఎన్ని వచ్చినాయి. సో ఈ మధ్యకాలం అంటే గతంలో వ్యూసే చూసేవాళ్ళు, ఇప్పుడు లైక్స్ కూడా ఆ రికార్డులు కూడా వేస్తున్నారు. సో 24 గంటలు ఇన్ని లైక్స్ వచ్చినాయి మా దానికి. సో వ్యూస్ది ఒక లెక్క, లైక్స్ది ఒక లెక్క అన్నట్లుగా తయారైపోయింది ఈరోజు. సో ఏదేమైనా వాటిని అన్నిటిని కూడా పక్కన పెడితే ఎలా ఉంది టీజరు అనేది ఇక్కడ ప్రయారిటీ. సో కాకపోతే ఏంటంటే ఇది ఎమోషనల్గా అనిపించట్లేదు. ప్రభాస్ అంటే ఒక యాక్షన్ కనిపించాలి, అలాగే ఒక ఏదో ఎమోషనల్ కంటెంటే ఉండాలి. కానీ ఇందులో దాని ప్లేస్లో ఎక్కువగా సైన్స్ ఫిక్షన్కే ఎక్కువ, సో ఎక్కువ టెక్నికాలిటీస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కొన్ని పాత్రలను పరిచయం చేయటం, అమితాబ్ బచ్చన్ కానీ, ప్రభాస్ కానీ, అలాగే దీపికా పడుకోనే కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, ప్రధాన పాత్రధారుల్ని, ఒక పశుపతి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. సో మనకు తెలుసు అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నాడని. తన భైరవ పాత్రలో ప్రభాస్, అలాగే బుజ్జి అనే తన పక్కనే ఉండే ఒక రోబో, సో దాని కారు. సో ఇట్లా అంటే మరి దీపిక ట్రైలర్లో చూపించినటువంటి ఆ దీపిక పడుకునే క్యారెక్టర్ చూస్తే ఆమె ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తూ ఉంది. నీకు పుట్టబోయే బిడ్డ మామూలుడు కాదు,
సృష్టి అని చెప్పేసి చెప్పటం. దాన్ని బట్టి దీపికా పడుకొని పుట్టబోయే వాళ్ళు ఎవరు అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. మరి దిశా పటాని ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటి, తను చూస్తేనేమో హీరోని లవ్ చేసే క్యారెక్టర్గా కనిపిస్తూ ఉంది దిశా పటాని. అట్లా కమల్ హాసన్, సో చివరిలో కమల్ హాసన్ మరో ప్రపంచం అని చెప్పేసి అంటే తను మరో ప్రపంచాన్ని సృష్టించాలి, సృష్టికి సృష్టి చెయ్యాలి అనే ఒక యాంటాగనిస్ట్ విలన్ క్యారెక్టర్లో అతను కమల్ హాసన్ మనకి కనిపించబోతున్నాడు. సో ఇట్లా అంటే మొత్తం ఎంత చూసినప్పుడు ఒక హాలీవుడ్ మేకింగ్ సినిమా లాగా మనకి అనిపిస్తూ ఉంది. సో తెలుసు మనకి ఈ మధ్యకాలంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఒక డ్యూన్ అని వచ్చినాయి, చాలా వచ్చినాయి, ఒక ఇంటర్స్టెల్లార్ కానివ్వండి, ఇట్లాంటి సినిమాలు ఎన్నో వచ్చినాయి. అలాగే ఆ డిజర్ట్, ఆ లొకేషన్ అదంతా చూసినప్పుడు మనకి మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అది గుర్తుకు వచ్చింది. అలాగే ఆ వాహనాలు అవన్నీ, ఆ రోబోస్ అవన్నీ చూసినప్పుడు అంటే రోదసిలో గాల్లో ప్రయాణించే ఆ వాహనాలు అవి చూసినప్పుడు మనకి స్టార్ వార్స్ గుర్తుకు వచ్చింది. సో ఇట్లాంటి అంటే ఒక మేకింగ్ పరంగా చూసుకుంటే ఇది హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోని రీతిలో కనిపిస్తుంది. పైగా నాగ్ అశ్విన్ లాంటి, ఇప్పుడు దాకా మనం నాగ్ అశ్విన్ గురించి ఏమాత్రం ఊహించని రీతిలో, ఎందుకంటే తను చేసిన 2 చిన్న సినిమాలే చేసాడు, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువే అవి. వేరే దీనికి ఏకంగా తన 3వ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సో ఇంకా ఎక్కువే ఉండవచ్చు అని కూడా ఒక అంచనా ఉంది. చూస్తే మనకు ఆ గ్రాఫిక్స్ కానీ అందులో ఆ వాహనాలకు కానీ చాలా భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి టీజర్కి వచ్చినటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆర్గానిక్కే, ఏవి కూడా డబ్బులతో తెచ్చుకున్నటువంటిది కాదు. జనరల్గా జనం వాళ్ళంతటి వాళ్ళు ఆసక్తిగా చూసినటువంటి వ్యూస్ మాత్రమే అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి రేపు జూన్ 27వ తేదీ, ఇవాళ 15వ తేదీ, సో మళ్ళీ 12 రోజుల్లో ఆ సినిమా మన ముందుకు రాబోతోంది. ఖచ్చితంగా ఒక విజువల్ వండర్, అలాగే ఒక స్టోరీ పరంగా కూడా అందరినీ అబ్బురపరిచేటువంటి ఒక స్టోరీ లైన్ తోటి, నాగ్ అశ్విన్ మేధస్సు నుంచి, సో ఆయన కళ్ళ నుంచి ఆయన చూసే ఎలాంటి విజువల్ ఆయన చూశాడు, కలగన్నాడు అనేది మనం జూన్ 27వ తేదీ మనం చూడబోతున్నాము. ఖచ్చితంగా ఇది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.